ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో సమీక్ష నిర్వహించిన సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకూడదని ఆయన సూచించారు. అధికారుల సమన్వయంతో పనిచేయాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. తప్పించుకు తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు ఆయన హెచ్చరించారు. అలాగే జగ్గయ్యపేటలో వాటర్ ట్యాంకులను మంత్రి పరిశీలించారు. మంత్రి సత్యకుమార్ వెంట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఉన్నారు. అభినందిస్తున్నానంటేనే చప్పట్లు కొడుతున్నారు. కానీ మీ వ్యవహారం ఎలా ఉందంటే సామెత ఉంది, చేతులు కాలిన తర్వాత ఆమె పట్టుకున్న చందంగా. అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు ఎర్లీ మాన్సూన్లో వచ్చే సమస్యలు ఏంటి, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు ఏంటి అందరికీ తెలుసు. అదే మనం సక్రమంగా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. సరే, ఎందుకు వాళ్ళు చెప్పచ్చు, సమస్య ఇది కాదండి వాటర్ కంటామినేషన్ కాబట్టి ఆర్డర్ చేసుకోవాలని చెప్పచ్చు, పబ్లిక్ హెల్త్ చెప్పచ్చు. ఏదేమైనా నా అందరి సమిష్టి బాధ్యత, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. లైన్ డిపార్ట్మెంట్లన్నీ సమన్వయం చేసుకోవడానికి సమస్య వస్తున్నప్పుడు మనకి SOPs ఉన్నాయి, రోడ్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వాలి. కాబట్టి వీటిని కాస్త మానిటర్ చేసి ఉండాల్సింది. ఈ నాళ్ళు ఒక తీరుగా ఉంది, సమస్యలు ఉండొచ్చు, గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో సమస్యలు ఉండొచ్చు, నేను కాదన్నాను. కానీ వాటిని అధిగమించి మనం ప్రజలు సేవ చేయాలి.